హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ అండి. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హాస్పిటల్లో మనకి స్టడీ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎవరైతే మరి నిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేయాలనుకుంటున్నారో, సో అక్కడ డ్యూటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనకి డైరెక్ట్ ఎగ్జామ్ అంటే ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి. డైరెక్ట్ జాబ్ ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే. అంటే మీరు ఇంటర్వ్యూలో ఇచ్చేటటువంటి మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని బట్టి మీరు సెలెక్ట్‌గా అవుతారనమాట. సో, ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో, ఒకసారి చూడండి, స్టడీ నర్స్ పోస్ట్‌లు మనకి ఒకటి ఖాళీగా ఉందండి. సో, ఒకటే కదా అని చెప్పేసి మీరు అప్లికేషన్ చేసుకోకుండా ఉండకండి. ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనకి రూ. 29,000 సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, బీఎస్సీ నర్సింగ్‌తో పాటు అండ్ అలాగే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ అలాగే దాంతో పాటుగా మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మీద కాస్త అవగాహన ఉంటే చాలు, కంప్యూటర్ స్కిల్స్ ఉంటే చాలు, మీరు ఈజీగా అయితే ఎలిజిబుల్ అయిపోవచ్చనమాట. అంటే నార్మల్‌గా మీరు ఇంటర్వ్యూలో మీరిచ్చేటటువంటి ఏదైతే సో, అక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుందో, ఆ పర్ఫార్మెన్స్‌ని బట్టి మీ యొక్క ఆహ్, సెలెక్టింగ్ అనేది ఉంటుంది. ఇకపోతే మనకి ఎలాంటి టీఏడీఏలైతే ఇవ్వమనైతే తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ. సో, అయితే మనకు అప్లికేషన్స్ ఎప్పటి వరకు ఇయ్యాలి మరి అంటే, సో, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 13/9/2024 సాయంత్రం 4 గంటల వరకి మనం నేరుగానైనా సరే వెళ్లి ఇయ్యొచ్చు. నిజాం ఇన్‌స్టిట్యూట్‌లో, అంటే మనకి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది కదా పంజాగుట్టలో, హైదరాబాద్‌లో ఉన్నటువంటి పంజాగుట్టలో. సో, అక్కడికి వెళ్లి మీరు డైరెక్ట్ అయినా ఇయ్యొచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చనమాట మీరున్నటువంటి ప్లేస్ నుంచి. ఇకపోతే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఉందండి. అప్లికేషన్ ఫామ్‌ని మీరు ఫిలప్ చేసిన తర్వాత, సో, అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏమేమి పెట్టాలనేది కూడా నేను తెలియజేస్తా. మనం గుర్తుపెట్టుకోండి, 13 తారీఖు 9వ నెల 2024, అంటే ఈ నెల 13 తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సాయంత్రం 4 గంటల వరకు మీరు ఇచ్చేసేయాలి. ఇకపోతే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉందండి. సో, అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే మీరు ఆల్రెడీ స్టడీ నర్స్ కాబట్టి అదైతే రాసేసేయండి. మీ యొక్క పేరు అండ్ అలాగే ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబరు. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేషనాలిటీ అండ్ అడ్రస్ అండ్ అలాగే పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ ఉన్నటువంటి అడ్రస్ అండ్ అలాగే ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ రాసేసేయండి. అంటే మాన్యువల్‌గా మీరు పెన్నుతో మాత్రమే రాయాలనమాట. ఇకపోతే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి వివరాలు కూడా నేమ్ ఆఫ్ ది పాస్‌డ్ అండ్ అంటే ఎగ్జామ్ పాస్‌డ్ అండ్ అలాగే యూనివర్సిటీ లేదా మీ కాలేజ్ పేరు అండ్ అలాగే ఇక్కడ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, మీ యొక్క మార్క్స్ పర్సెంటేజు ఇక్కడ ఏ డివిజన్ అంటే ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ అయితే మీరు ఇక్కడ రాసేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు నెట్ లేదా సీఎస్ఆర్ ఎగ్జామ్ ఏమన్నా రాసారా, రాస్తే కూడా క్వాలిఫై అయ్యారా, అదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. సో, మీరు ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ పొజిషన్, మీరు ప్రెజెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉన్నారా అది కూడా రాయండి. అండ్ దాంతో పాటుగా ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్, ఇంకా మీ గురించి ఏమన్నా అంటే మీరు ఇంకా ఏమన్నా వర్క్ చేసి ఉంటే, సో, అదంతా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాయండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి. ఇక్కడ డేట్ మీరు అప్లికేషన్ ఏ రోజైతే చేస్తారో ఆ రోజు డేట్ అయితే వేయండి. సో, ఇది మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తా ఉన్నారో, సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే వాళ్ళు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంటది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌లో ఏదైతే ఫిలప్ చేశారో, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ బేస్ చేసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంటది. కాబట్టి సో, ఉన్నది ఉన్నట్టుగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్‌లో అయితే రాసేసేయండి. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అన్ని సర్టిఫికేట్స్ అండ్ దాంతో పాటుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జిరాక్స్ ఎత్తి పెట్టండి. ఒరిజినల్స్ కాదు, జిరాక్స్ ఎత్తి పెట్టి, సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో చూడండి, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ 5008 తెలంగాణ స్టేట్. ఇక్కడ మీరు స్పీడ్ పోస్ట్ అన్నా చేయండి, లేదంటే డైరెక్ట్‌గా వెళ్ళి అక్కడ నేరుగానన్నా ఇచ్చేసేయండి. సో, అయిపోతుందనమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదండి. ఫ్రీగానే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్ మంత్ సాలరీ వచ్చేసి మనకి 29,000 అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే మరి నిమ్స్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా అపాయింట్ కావాలనేటటువంటి అవకాశం అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకోండి. బట్ మనకి ఇక్కడ ఏంటి అంటే,
సో 1 ఇయర్ టీనర్ అయితే పెట్టడం జరిగింది. సో మీ పర్ఫార్మెన్స్ మంచిగుందంటే వాళ్ళు కంటిన్యూ కూడా చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో కాకపోతే ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు 1 ఇయర్ మీద తీసుకుంటున్నామని ఓన్లీ జస్ట్ ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. మీ వర్క్ పర్ఫార్మెన్స్‌ని బట్టి మిమ్మల్ని పెట్టుకోవాలా అంటే కంటిన్యూ చేసుకోవాలా లేదంటే మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తా. అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంది. అక్కడ కూడా జాయిన్ అయిపోండి. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అయితే ఇస్తూ ఉంటామన్నమాట. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి. బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి ఉండి ఎవరైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే నెలకు 30,000 అండి, 30,000 రూపాయలు పర్ మంత్ శాలరీ కాబట్టి. సో అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఇంటర్వ్యూలో అడిగేటటువంటి విధానం కానీ మీకు ఒకవేళ జాబ్ వచ్చినా రాకపోయినా సరే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కదా. సో అంటే నెక్స్ట్ ఇంకేదన్నా ఎగ్జామ్‌కి మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు సో మీకు అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ కోసమైనా సరే ఖచ్చితంగా అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. జస్ట్ మీరు వెళ్ళి రావడానికి ఎలాగో ఫ్రీ బసెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సో కాస్త ఒక 500 రూపీస్ మీకు ఖర్చు అవుతుంది అనుకోండి వెళ్ళి రావడానికి. సో కాబట్టి సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అయితే ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా 13 తారీఖు లోపు అయితే ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా. సో కాబట్టి మీకు ఒక అవకాశం ఉందంటే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఆ అవకాశాన్ని మరి వస్తుందా రాదా పక్కకెట్టండి. ఫస్ట్ ట్రై చేయడం ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అది వస్తుందా రాదా తర్వాత విషయం. ఫస్ట్ అయితే ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి ఇక అంతే. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వెళ్తూ లైక్ అయితే ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అయితే అడగండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.